హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎల్ డిజైన్ మీరైతే ఈరోజు నేను చూపించే అవుట్ఫిట్ ఏంటంటే 10 ఇయర్స్ బేబీకి నేను పరికిణి జాకెట్ అయితే స్టిచ్ చేశానండి. ఉప్పాడ పట్టు శారీస్ ఉంటాయి కదా, ఆ శారీ అయితే ఒకటి తీసుకొని నేను స్టిచ్ చేశాను. నాకు శారీ వచ్చేటప్పుడు 1500 పడిందండి. శారీతో ఇలా అయితే టర్న్అవుట్ చేశాను నేను. చూసారా, ఇది గ్రే కలర్ అండి, అంటే డబుల్ షేడ్ వచ్చింది. ఇది ఫ్లేర్ అయితే చూడండి, మొత్తం శారీ అంతా స్టిచ్ చేస్తానండి. బ్లౌజ్ పార్ట్ పళ్ళు పార్ట్ తీసి మిగిలినంతా స్టిచ్ చేస్తాను. ఇలా దగ్గరగా గ్యాదరింగ్స్ లాగా పెట్టి, అంటే ఇలా అయితే ఫ్లఫీగా వస్తుంది. ఐరన్ ప్లీట్స్ పెట్టలేదు, ఇలా పెట్టి స్టిచ్ చేశాను. లోపల వచ్చేటప్పటికి ఇలాగా పిల్లలు అంటే ఎదిగిన కొరస అయితే మళ్ళీ ఇప్పుకొని ఫిల్ట్ అయితే వేసాను. అలాగే లైనింగ్ కూడా వేసానండి. బ్యాక్ పార్ట్ వచ్చేటప్పటికి ఇలా బ్యాక్ ఓపెన్ ఇచ్చి హుక్స్ అయితే పెట్టాను. ఇలా బాడీ పార్ట్ ఇలా ఇవ్వడం వల్ల పిల్లలు ఎక్కువసేపు ఉంచుకుంటారండి. నడుం దగ్గర కడితే ఆ నొప్పి వస్తుందని గట్ట ఇప్పేస్తారు కదా, ఇలా అయితే ఎక్కువసేపు ఉంచుకుంటారు ఫంక్షన్లలో. దీనికి బ్లౌజ్ పార్ట్ వచ్చేటప్పటికి నేను పట్టు క్లాత్ అయితే 2 మీటర్స్ తీసుకున్నానండి. తీసుకొని ఇలా పెప్లం మోడల్ అయితే స్టిచ్ చేశాను. ఇది ఇలా అయితే స్టిచ్ చేశాను. ఇది ప్లెయిన్గా ఉండకుండా మొత్తం ఈ స్టోన్స్ అంటించాను. ఇలా ఇది నడుం దగ్గర ఇలా మనకి వడ్డానంలా కూడా ఉంటుంది, అలా స్టిచ్ చేశాను స్టోన్స్ది. ఈ కింద వచ్చేటప్పటికి ఫ్రిల్స్ అయితే ఇలా 2 లేయర్స్ అయితే ఐరన్ ప్లీట్స్ అయితే స్టిచ్ చేశానండి. ఇలా ఫ్లేర్ అయితే చూసారా ఇలా వస్తుంది. కింద ఫ్లేర్ అయితే ఇలా వస్తుంది. మొత్తం ఇలా 2 లేయర్స్ ఐరన్ ప్లీట్స్ ఇచ్చానండి. బ్యాక్ సైడ్ కూడా అలాగే దగ్గరగా ఐరన్ ప్లీట్స్ పెట్టాను. 2 లేయర్స్. ఇలా బ్యాక్ సైడ్ కూడా ఇలాగ లేస్ ఇచ్చాను. హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఇలాగా బుట్ట చేతులు పెట్టి పెద్ద బార్డర్ వచ్చింది కదండి, అదైతే దీనికి అటాచ్ చేసి పెట్టాను. ఇలాగా హ్యాండ్ ఇలా వస్తుంది. ఈ కింద వచ్చేటప్పటికి లేస్ ఉంది కదండి, ఇదైతే శారీలో పైన వస్తుంది కదా చిన్న బార్డర్, ఆ బార్డర్ని అయితే మొత్తం ఇలా స్టిచ్ చేసి అప్పుడు ఐరన్ ప్లీట్స్ పెట్టానండి. లుక్ చూడడానికి బాగుంటుందని ప్లెయిన్గా ఉండకుండా ఇలా. ఇది మొత్తం అవుట్ఫిట్ టోటల్గా ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. లాస్ట్లో పిక్స్ యాడ్ చేస్తానండి. ఇది ఫైనల్గా ఇలా అయితే అవుట్ఫిట్ అయితే ఇలా ఉంటుందండి ఫైనల్గా. ఎలా ఉందా, కొంచెం ఇదైతే హెవీగా ఉంటుందండి. అంటే మొత్తం మనం ఈ ఫ్రిల్స్ అటాచ్ చేసాం, లోపల లైనింగ్ కూడా ఇచ్చాము. కొంచెం హెవీగా ఉంటుంది, కానీ లుక్ చాలా బాగుంటుంది. అవుట్ఫిట్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కూడా ఇలాంటి అవుట్ఫిట్ స్టిచ్ చేసుకోవాలనిపిస్తే నేను స్టిచ్చింగ్ కూడా చేస్తాను. డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ అయితే ఇస్తానండి, వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.